హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను హెల్దీ దోశలు చేస్తున్నానండి. ఈ దోశల కోసం మినపగుండ్లు కానీ రైస్ కానీ వాడటం లేదు. ఇక్కడ చూపిస్తున్న కప్పుతోటి 1 కప్పు ఉలవలు తీసుకున్నానండి. ఇందులో మంచినీళ్ళు పోసుకొని జస్ట్ ఒకసారి పైన క్లీన్ చేసుకోండి. తర్వాత ఇందులో మంచినీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోండి. వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది నానేటప్పటికీ మనకి సైజు పెరుగుతుంది కదండి, కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఇందాక నేను చూపించిన మెజరింగ్ కప్పుతోటి అదే కప్పుతోటి 1 కప్పు ఉలవలు తీసుకుంటే 3 కప్పులు జొన్నలు తీసుకున్నాను. 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని ఒకసారి పైన క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత మంచినీళ్ళు పోసుకొని దీన్ని కూడా నానపెట్టుకోవాలండి. ఉలవలు జొన్నలు ఇవి రెండు నానటానికి మనకి ఎక్కువ టైం పడుతుంది. సో మినిమం 10 గంటల సేపు నానపెట్టుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. 10 గంటలు నానేటప్పటికి చూడండి, ఈ ఉలవలు మనం ఒక పప్పును అలా ప్రెస్ చేసినట్లయితే ఇలా ముక్కలుగా అవ్వాలి. ఇలా అయితే పప్పు మనకి చక్కగా నానిపోయినట్లేనండి. ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో ముందుగా ఉలవలు గ్రైండ్ చేస్తున్నానండి. ఉలవలు వరకే ముందు జార్లో వేసుకోండి. తర్వాత ఉలవలు నానిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొంచెం వేసుకుంటూ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం పెట్టుకున్న జొన్నలు కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. జొన్నలు క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి 2 సార్లుగా మిక్సీ వేస్తున్నానండి. ముందు సగం జొన్నలు వేసుకుంటున్నానండి. వాటర్ కోసం సేమ్ మనం జొన్నలు నానపెట్టుకున్న వాటర్నే వేసుకుంటున్నాను. అది కూడా అవసరాన్ని బట్టి చూసుకొని కొంచెంగా వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ జొన్న పిండిని ఇందాక మనం ఉలవలు గ్రైండ్ చేసాం కదండి, సేమ్ అదే బౌల్లో వేసుకుంటున్నాను. ఇలాగే ఇంకోసారి కూడా గ్రైండ్ చేసి ఆ పిండిని కూడా ఇందులోనే కలుపుతున్నాను. చివరిలో మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి రెండు మనం సపరేట్గా వేసుకున్నాం కదా, అందుకని ఈ రెండు కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సైంధవ లవణం వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి దోశ పిండి రెడీ అయిపోయిందండి. ఈ పిండిని మనం ఇలాగే ఇన్స్టెంట్గా కూడా దోశలు వేసేసుకోవచ్చు. దోశలు కూడా చక్కగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. వంట సోడా కానీ ఏమీ కలపక్కర్లేదండి. మీరు కావాలనుకుంటే ఫెర్మెంట్ చేసుకోవచ్చు. నేనైతే 1 గంట ఫెర్మెంట్ చేశానండి. తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నైట్ అంతా అలాగే మామూలు దోశ పిండిని ఉంచేసినట్లయితే మరి ఎక్కువగా పులిసిపోతుంది, మనకు దోశలు కూడా సరిగ్గా రావు. అందుకని 1 గంట మాత్రం ఉంచుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ కూడా లోపల ఇంకా కొంచెం పులుస్తూనే ఉంటుంది. పిండి గట్టిగా అనిపించినట్లయితే అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మనం ఈ దోశలు వేసుకునేటప్పుడు మనకి నార్మల్ దోశల్లాగా పల్చగా రావండి, కొంచెం మందంగానే వేసుకోవాలి. దోశ పిండి మనం ప్యాన్ మీద స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా గరిటెని ప్యాన్కి అతికించినట్లు స్ప్రెడ్ చేయకుండా పైన తిప్పాలండి. అంటే పిండి వేసిన తర్వాత అలా పైన తిప్పుతూ ఉంటే చక్కగా పల్చగా వస్తాయి దోశలు. ఇంకోటి ఏంటంటే ప్యాన్ మరీ వేడెక్కినా కూడా పిండి మనము చుట్టుకుపోయినట్లు వచ్చేస్తుంది అనమాట, సరిగ్గా తిరగదు. అందుకని ప్యాన్ బాగా వేడెక్కినట్లు అనిపించినట్లయితే మధ్య కొంచెం అలా వాటర్ని చల్లిన తర్వాత నెక్స్ట్ దోశ వేసుకోండి. ఈ చిన్న టిప్స్ పాటించినట్లయితే మనం చక్కగా హెల్దీ దోశలు చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.